ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు మే 13వ తేదీన జరగబోతున్నాయి. వాటితో పాటుగానే 25 పార్లమెంటు స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అనేక సెఫాలజిస్టులందరూ కూడా ఆ సంస్థలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయనే దాని మీద టైమ్స్ నౌ ఈటీజీ ఛానల్ వాళ్ళు సర్వే చేసినారు. అదే రకంగా జీ న్యూస్ వాళ్ళు సర్వే చేసినారు. అనేక సంస్థలన్నీ కూడా లోకల్గా ఉండేటటువంటి జన్మత్ పోల్స్ కానీ అదే రకంగా చాలా సంస్థలన్నీ కూడా చేసాయి. ఎవరు ఏ రకమైనటువంటి సర్వే చేసినా కూడా ఫలితాలన్నీ కూడా ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్లోనే వస్తున్నాయనేటువంటి వాస్తవాలను చెప్తూ వస్తున్నారు. దానితో కొనసాగింపుగానే శ్రీ ఆత్మసాక్షి సర్వే సంస్థ అనేటటువంటి ఒక సంస్థ వారు శ్రీ ఆత్మసాక్షి పేరు మీద ఎస్ఏఎస్ గ్రూప్ అనేటటువంటి పేరు మీద సర్వే చేస్తూ వస్తున్నారు. గడిచినటువంటి 2-3 నెలల కాలంలో దాదాపు 5-6 సార్లు ప్రతి నియోజకవర్గాల్లో ప్రతి జిల్లాలో తిరగటమే కాకుండా చాలా దాదాపు 200-300 మంది పైబడి పనిచేసేటటువంటి విద్యార్థికులందరూ అక్కడ ఉన్నారు. అదే రకంగా దానికి సంబంధించినటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విఆర్ మూర్తి అనేటటువంటి వారు సీఈఓగా ఉన్నారు. వారు ఐఐటి ఖరగ్పూర్ నుంచి బిఈ పట్టాన్ని తీసుకున్నారు. వారితో పాటుగా వారి యొక్క కంపెనీలో శ్రీ శ్రీరామ్ అనేటటువంటి వారు ఎంటెక్ ఐఐటి చెన్నై, డాక్టర్ రామారావు ఎంఎస్సి పిహెచ్డి, అదే రకంగా జె శ్రీకాంత్ ఎంస్టాట్ అనేటటువంటి వీరందరూ కలిసి సంయుక్తంగా ఎస్ఏఎస్ అనే గ్రూపు శ్రీ ఆత్మసాక్షి సర్వే అనేటటువంటి గ్రూప్ అనేటటువంటి సర్వే చేస్తూ వచ్చారు. సో వారిచ్చినటువంటి వివరాల ప్రకారం రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయనేటువంటి మొన్న 6 ఏప్రిల్కి దీన్ని కంప్లీట్ చేసినారు. దాని ప్రకారం కనుక మనం చూస్తే శ్రీ ఆత్మసాక్షి సర్వే 6వ తేదీన చేసింది. వైఎస్ఆర్సీపీకి 96 సీట్ల నుంచి 106 సీట్ల వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి మాట తేల్చారు. అదే రకంగా టీడీపీకి సంబంధించినటువంటి కూటమి ఏదైతే ఉందో అవి కేవలం 63 నుంచి 69 మధ్యలో మాత్రమే పరిమితం అవుతాయి, అధికారం వచ్చేటటువంటి అవకాశం లేదు అని చెప్పి అనేక సంస్థలు చెప్పింది. వీరు కూడా చెప్పారు. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 0%కి మాత్రమే పరిమితం అవుతారు, వారికి ఏ రకమైన సీట్లు వచ్చే అవకాశం లేదు అని. సో ఓట్ల శాతాన్ని కనుక చూస్తే గమనించాల్సిన అంశం వైఎస్ఆర్సీపీకి 48.75 వరకు కూడా వారికి వచ్చేటటువంటి అవకాశం ఉందని, అదే రకంగా తెలుగుదేశం పార్టీ అలయన్స్ ఏదైతే ఉందో వారు 46.75% పరిమితం అవుతారు. అదర్స్కి 2% వస్తుంది. ఇక్కడ గమనించాల్సింది అన్డిసైడెడ్ ఓటర్స్గా ఇప్పటికీ కూడా 2.5% మంది ఇప్పటికీ ఏ రకమైన నిర్ణయం తీసుకోలేనటువంటి వ్యక్తులు ఉన్నారు అనేటటువంటి ప్రధానంగా వారు ఇచ్చినటువంటి దాన్ని. దీనిలో వారు సర్వే చేసిన దాంట్లో కీ పాయింట్స్గా కనుక మనం చూస్తే దానిలో ఉమెన్ ఓటింగ్ అనేటటువంటిది వైసీపీ ఫేవర్లో 52% వెళ్తే టీడీపీ ఫేవర్లో 45% మాత్రమే వస్తుంది. మిగతా అదర్స్ 3% సంపాదించే అవకాశం ఉంది అని. మెన్ ఓటింగ్ పురుషుల ఓటింగ్ కనుక వస్తే 48% పురుషుల ఓటింగ్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఎక్కువ భాగం వెళ్తుంది. 48% వైఎస్ఆర్సీపీకి వస్తే టీడీపీకి 46.5% మాత్రమే పరిమితం అవుతారని చెప్పారు. అదర్స్కి 5.5% వస్తుందని. అదే రకంగా రూరల్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఓటింగ్ కనుక చూస్తే దాదాపు 50% పైచిలుకంతా కూడా వైసీపీ ఫేవర్లోనే మాట్లాడుతున్నారనే మాట చెప్పారు. అదే టీడీపీ అలయన్స్కి వచ్చేటప్పటికి 46.5% పరిమితం అవటం, అదర్స్కి వచ్చేటప్పటికి 3.5. అర్బన్ ఓటింగ్ అంటే పట్టణ ప్రాంతాల్లో జరిగేటటువంటి ఓటింగ్ కనుక చూస్తే 47.5% వైసీపీకి ఫేవర్లో, 50% పట్టణ ఓటర్లలో 50% వరకు కూడా టీడీపీ అలయన్స్కి వచ్చే అవకాశం ఉన్నది. 2.5% మాత్రమే అదర్స్కి వస్తాయనేది. ఇక్కడ మనం చూస్తే ఆల్రెడీ మనం చేసినటువంటి సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 3,30,00,000 మంది ఓటర్లు ఉంటే పట్టణ ప్రాంతాల్లో 90,00,000 మంది మాత్రమే ఓటర్స్ ఉన్నారు. సో రూరల్ ఓటింగ్ అర్బన్ ఓటింగ్లో 3,30,00,000లో 50% మంది వైసీపీ ఫేవర్లో ఉన్నారన్నది చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనం దీన్ని భావించాలి. అదే రకంగా ఫ్యాక్టర్స్ అంటే మెయిన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ రకంగా ఈ ఎన్నికలని ప్రభావితం చేయబోతున్నాయనే దాని మీద కూడా వారు చెప్పారు. భారతదేశంలో అనేక ప్రాంతాలలో జరిగేటటువంటి ఓటింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో కులాల వారీగా జరిగేటటువంటి అవకాశం, ఆ అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నది అనేటటువంటిది ఎస్ఏఎస్ గ్రూప్ ఇచ్చేటటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ మీ దృష్టిలోకి పట్టుకొచ్చాం. 30% ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ 30%లో మైనారిటీలకు సంబంధించిన వారు 8% ఉన్నారు. రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వారు 8% ఉన్నారు. అదే రకంగా కాపుకు సంబంధించినటువంటి వర్గం అంతా కూడా దాదాపు 12% మంది వరకు ఉన్నారు. ఎందుకంటే తూర్పు కాపులు దీనిలోకి రారు కాబట్టి తూర్పు కాపులు బీసీలోకి వెళ్తారు. బలిజలు రాయలసీమలో, కాపు వర్గానికి సంబంధించిన వారు ఆంధ్ర ప్రాంతాల్లో ఉండేటటువంటిది. తర్వాత బ్రాహ్మలు, రాజులు, అదే రకంగా వైశ్యులు, ఈ రకమైనటువంటి ఫార్వర్డ్ కమ్యూనిటీకి సంబంధించిన వారందరూ కూడా 30% ఆంధ్రప్రదేశ్లో ఉంటే 22% ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు. ఇది చాలా పెద్ద ఓటింగ్. సో ఆ 22% తప్పనిసరిగా ప్రతి నియోజకవర్గంలో ఉండేటటువంటి ఎన్నికని ప్రభావితం చేసేటటువంటి ఓటింగ్. తర్వాత అతిపెద్ద ఫ్యాక్టర్గా 48% వెనుకబడినటువంటి వర్గాల వారు ఉన్నారు. సో 48, 22, 30 ఈ రకంగా డివైడ్ అయినటువంటివి. ఓటింగ్ అనేటటువంటిది కులాల వారీగా కూడా జరిగేటటువంటి అవకాశం, కులాలు ప్రభావితం చేసేటటువంటి అవకాశం. రెండోది ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. అంటే ధరల పెరుగుదల, ఈ ప్రభుత్వ జమానాలో ధరలు విపరీతంగా పెరిగినాయి, అవన్నీ కూడా మా యొక్క ఇన్కమ్కి తగ్గట్టుగా లేవు అనేటటువంటి ఒక బాధ తప్పనిసరిగా ఓటర్స్లో ఉంటుంది. ముఖ్యంగా లోయర్ ఇన్కమ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ లోయర్ ఇన్కమ్ గ్రూప్లో ఉండేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా ప్రభావితం అవుతారు. సో రెండో అంశంగా ద్రవ్యోల్బణం, ఈ మనకు వచ్చేటటువంటి ఆదాయం ఎంత, మనం పెట్టేటటువంటి ఖర్చు ఎంత అనేటటువంటి దాని మీద కూడా ఇక్కడ ఆధారపడి ఉండేటువంటి అంశం. మూడోది వాలంటరీ సిస్టమ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రధానంగా పార్టీలు కానీ ప్రజలు కానీ డిస్కస్ చేసుకుంటున్నటువంటివి వాలంటరీ సిస్టమ్ అండ్ గ్రామ సచివాలయాల సిస్టమ్. ఈ రెండింటినీ కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటి పార్టీగా వైసీపీ పార్టీకి ఫేవరబుల్గా ఉండేటువంటి పరిస్థితి. ఎందుకనంటే ప్రతి 50-60 ఇళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి వాలంటీర్లు వెళ్ళి అక్కడ ఉండేటటువంటి ముసలి వారికి పెన్షన్లు అందజేయటం కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వటం కానీ, గవర్నమెంట్ ద్వారా ఉండేటువంటి అనేక స్కీములు ఇవ్వటం కానీ చేసినటువంటిది. సో మూడో అంశంగా వాలంటీర్ సిస్టమ్ అండ్ గ్రామ పంచాయతీ సిస్టమ్, గ్రామ సచివాలయ సిస్టమ్. నాలుగోది వైఎస్ఆర్సీ వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అండ్ టీడీపీ అలయన్స్. 2014 నుంచి 2019 వరకు ఇదే అలయన్స్ ప్రభుత్వంలో ఉంది. సో వారి యొక్క జమానాలో వారు అండర్టేక్ చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏ రకంగా ఉన్నాయి, 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ పార్టీ చేసినటువంటి ఏ రకమైనటువంటి వెల్ఫేర్ ఉన్నాయనేటటువంటి దాని మీద తప్పనిసరిగా ప్రజల అంచనా ఉండి దాని ప్రకారం కూడా జరిగేటటువంటి అవకాశం. అదే రకంగా అలయన్స్ ఆఫ్ టీడీపీ, జేఎస్పీ అండ్ బీజేపీ, ఈ ముగ్గురికి కనుక 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతం కనుక చూస్తే వీరి ముగ్గురికి ఏదైతే 46.75 వాళ్ళు చెప్తున్నాయో ఆల్మోస్ట్ అంతవరకే వారికి ముగ్గురికి సంబంధించిన ఓటింగ్ శాతం ఉంది. సో ఓట్ల బదలాయింపు ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీకి మనం 2019లో కనుక మనం చూస్తే భారతీయ జనతా పార్టీకి 100 కంటే తక్కువగా 1% మాత్రమే, అంటే 0.8 మాత్రమే వచ్చినాయి. సో 0.8 ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతున్నాయని కనుక మనం అనుకుంటే వారు గెలవాలి అని అంటే దాదాపుగా 49.2% ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలి. అదే రకంగా జనసేన పార్టీ కనుక వస్తే 6%కే పరిమితమైనటువంటి వారికి 44% ట్రాన్స్ఫర్ కావాలి. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఐదోది ఈ అలయన్స్లో ఉండేటటువంటి పార్టీల యొక్క ఓట్ల బదలాయింపు జరుగుతుందా లేదా అనేటటువంటి. దెన్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్, రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందింది, సో అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా ఉందనే దాని మీద కూడా బేస్ అవుతుంది. ఆఖరిగా లా అండ్ ఆర్డర్, సో అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు అనేటటువంటివి అందుబాటులో కంట్రోల్లో ఉన్నాయా లేదా విచ్చలవిడిగా సంఘ విద్రోహ శక్తులన్నీ కూడా పెట్టరేకపోతున్నాయనేటటువంటి దాని మీద కూడా ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. ఇక మనం కనుక చూస్తే 96 నుంచి 106లో శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి 5 సీట్లు వచ్చే అవకాశం, తెలుగుదేశానికి 4, కీన్ కంటెస్ట్ 1. విజయనగరం జిల్లాలో 6 సీట్లు వైఎస్ఆర్సీపీకి, అంటే ఉన్నటువంటి 9 సీట్లలో 6 సీట్లు వైఎస్ఆర్సీపీకి, 2 సీట్లు టీడీపీకి, 1 కీన్ కంటెస్ట్. విశాఖపట్నం జిల్లాలో 15 సీట్లు ఉన్నాయి, 7 సీట్లు వచ్చి వైఎస్ఆర్సీపీకి, 7 సీట్లు వచ్చి టీడీపీకి, 1 సీటు కీన్ కంటెస్ట్. ఈస్ట్ గోదావరిలో ఉన్న 19 సీట్లలో 8 సీట్లు వైసీపీకి, 9 సీట్లు టీడీపీకి, 2 సీట్లు కీన్ కంటెస్ట్. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లలో 7 రెండు పార్టీలకి, 1 కీన్ కంటెస్ట్. కృష్ణా జిల్లాలో 16 సీట్లలో 8 వైసీపీ, 6 టీడీపీ, 2 మాత్రం కీన్ కంటెస్ట్. గుంటూరు జిల్లాలో 17 వేకెన్సీస్ నియోజకవర్గాలు ఉంటే 8
వైఎస్ఆర్సీపీకి 7 టీడీపీకి 2 కీన్ కంటెస్ట్. ప్రకాశం జిల్లాలో 12 సీట్లుంటే 12 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల్లో గెలుపు అవకాశం వైఎస్ఆర్సీపీకి, 5 నియోజకవర్గాల్లో టీడీపీకి. దెన్ నెల్లూరు జిల్లాలో ఉన్న 10 సీట్లలో 4 ఇద్దరు పోగా 2 కీన్ కంటెస్ట్. కడప జిల్లాలో 10 ఉన్నాయి, అందులో 8 వైఎస్ఆర్సీపీకి, 1 టీడీపీకి, 1 కీన్ కంటెస్ట్. కర్నూలు జిల్లాలో 14 సీట్లుంటే దానిలో 10 వైఎస్ఆర్సీపీకి, 3 మాత్రమే టీడీపీకి, 1 కీన్ కంటెస్ట్. అనంతపురంలో 14 నియోజకవర్గాల్లో 9 వైసీపీకి, 4 టీడీపీకి, 1 మాత్రమే కీన్ కంటెస్ట్. చిత్తూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి, 4 నియోజకవర్గాల టీడీపీకి, 1 మాత్రమే కీన్ కంటెస్ట్. అంటే 175 నియోజకవర్గాల్లో 96 సీట్లు స్ట్రైట్ అవే వైఎస్ఆర్సీపీకి వెళ్తాయి, 63 సీట్లు టీడీపీకి వెళ్తాయి, 16 సీట్లు మాత్రమే కీన్ కంటెస్ట్. సో దీనిలోకి వచ్చేటప్పటికీ ఈ నియోజకవర్గాల్లోనే కీన్ కంటెస్ట్లో ఉండేటటువంటి నియోజకవర్గాల్లో 16 ఏదైతే కీన్ కంటెస్ట్లు ఉన్నాయో ఇవన్నీ కూడా 10 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అందుకని 96 నుంచి 106 వరకు వెళ్ళే అవకాశాలు. ఏవైనప్పుడు కూడా పార్లమెంటులో కూడా మనం కనుక చూస్తే శ్రీకాకుళం ఎడ్జ్ అనేటటువంటిది టీడీపీకి ఉంది, ఈస్ట్ గోదావరిలో రాజమండ్రి ఎడ్జి వారికి ఉన్నది, అమలాపురం ఎడ్జి వారికి ఉన్నది, గుంటూరులో గుంటూరు ఎడ్జి వారికి ఉన్నది. ఇవి తప్ప మిగతా నియోజకవర్గాలన్నీ కూడా ఎడ్జ్ అనేటటువంటిది వైఎస్ఆర్సీపీకే ఉందనేటటువంటిది సమాచారం వచ్చింది. సో ఏమైనప్పటికీ కూడా ఈ రకమైనటువంటి ఫలితాలు మొన్ననే చేసినటువంటిది. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో ఇదే రకమైన ఫలితాలు మరొక సర్వే సంస్థ కూడా ఇచ్చింది. రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేస్తున్నారు. కూటమి అభ్యర్థులు కూడా, కూటమి నాయకులు కూడా, వారు కూడా క్యాన్వాస్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎలక్షన్ మేనిఫెస్టో డిక్లేర్ చేయాలి. డిక్లేర్ అయిన తర్వాత కొంత మారేటటువంటి అవకాశం కూడా ఉంది. ఏవైనప్పటికీ కూడా రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో 24లో 106 సీట్ల పైబడి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేటటువంటిది మూర్తి గారి నాయకత్వంలో ఉన్న శ్రీ ఆత్మసాక్షి సర్వే ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్. చూద్దాం రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏ రకంగా రియాక్ట్ అవుతారని.